చూస్తే కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ రా కదిలిరా సభ జరగనుంది. ఫ్లెక్సీలు టీడీపీ జెండాలతో ఆచంట పసుపుమయమైంది. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను సభ ద్వారా ప్రజలకు చంద్రబాబు తెలియజేయనున్నారు. ఆచంటలో చంద్రబాబు సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ రా కదిలిరా బహిరంగ సభ ఆచంటలో జరగనుంది. ఈ భారీ బహిరంగ సభ అయితే భారీ స్థాయిలో జనాలు సమీకరిస్తున్నారు. ప్రధానంగా ఈ సభ వేదిక దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంకారం పూరించనున్నారు. ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇక్కడి నుంచే ఎన్నికల సంకారం పూరించినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ సభ సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు 1,00,000 మందిని ఇక్కడ 1,00,000 మందిని సమీకరించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. టీడీపీ నాయకులందరూ ఇక్కడ చేరి మొత్తం సభ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయని స్పష్టంగా పర్యవేక్షిస్తున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా సాగుతున్నాయి ఏర్పాట్లు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఏదైతే ఈ యొక్క ఆచంటలో జరుగుతున్నటువంటి రా కదిలిరా చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఈ యొక్క గోదావరి జిల్లా ప్రజానీకం ఈ సభ కోసం ఎదురు చూస్తూ తరలి వస్తూ ఉన్నారు. కదం తొక్కి దగ్గర 1,00,000 మంది వరకు కూడా వస్తారని అంచనా వేసుకున్నాం. కానీ మా అంచనాకు మించి మరి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి వస్తున్నట్లుగా మా అందరికీ కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. దీనివల్ల కారణం ఏంటంటే, ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డికి పాలన పట్ల వ్యత్యాసాన్ని వేళ గోదావరి ప్రజలు ప్రత్యేకంగా గమనించినటువంటి పరిస్థితి. సభకి ఎంతమంది వచ్చే అవకాశం, ఏ నియోజకవర్గాల నుంచి జనాలు వస్తున్నారు ఇక్కడికి? ఖచ్చితంగా ఏదైతే మేము 1,00,000 మంది ఎవరైతే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన వస్తారని అంచనా వేయడం జరిగింది. కానీ ఈరోజు మా అంచనా 1,00,000 మందికి మించి ఈవేళ దగ్గర 1,50,000 నుంచి 2,00,000 మంది వరకు కూడా ప్రజలు ఈ యొక్క సమావేశానికి వస్తున్నారనేటువంటి 7 నియోజకవర్గాల నుంచి కదిలి వస్తున్నటువంటి ప్రజానీకాన్ని బట్టి మా అందరికీ అందుతున్నటువంటి వార్తలు ఖచ్చితంగా 1,00,000 మంది పైబడి ఇవాళ సభకు హాజరవుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, జనాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకోదలుచుకున్నారు? ఏ విధంగా మీ సందేశం పార్టీ తరఫున ఉన్నారు? పెద్ద ఎత్తున మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారి సభకి అటెండ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ జగన్ గారు అన్ని కక్ష సాధింపులు, ప్రజా వ్యతిరేక విధానాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఆ పార్టీలో ఎవరు ఉండేలా కనపడతలేదు. ఇక ఒక సజ్జల విజయసాయి రెడ్డి తప్ప ఆ పార్టీలోకి ఎవరు మిగిలే పరిస్థితి లేదు. అందుచేత ప్రజలు కూడా విశేషమైన వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసాడు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులే గుళ్ళు ఏడుతున్నారంటే మా నిధులన్నీ దొంగలించేశాడు అని ఏడుతున్నారని ఎందుకంటే సాక్షి ఏంటి? ఉద్యోగస్తులు అందరూ రోడ్డు ఎక్కారు. ఇవాళ అంగన్వాడీలు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ అందరూ కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళ సమస్యలు ఏమీ పరిష్కారం చేయట్లేదు. అప్పులు చేయడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంగా పెట్టుకున్నారు తప్ప జగన్ గారు. అందుచేత ప్రజలు ప్రతి వర్గం విసుగు చెందిపోయారు అనేది మా ఉద్దేశం. అందుకే ఈ సభ బాగా సక్సెస్ అవుతుంది. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి భయపడి పార్టీకి వాళ్ళ వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు వ్యక్తం చేశారంటారు, లేకపోతే ఒకవేళ పార్టీలో ఉన్న నిజంగానే అంతర్గత కలవల వల్ల వాళ్ళు చేశారంటారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ప్రజాదరణ ఎక్కువగా ఏ పార్టీకి ఉందనేది వాళ్ళ నాడి ముందుగానే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు ముందుగానే పసిగడతా ఉంటారు, ఎందుకంటే ఏం జరగబోతోంది భవిష్యత్తులోని. ఆ విధంగానే ఈరోజు అసంతృప్తులు బయటకు వస్తున్నారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి తన నిరంకుశ పాలనతో ఏ విధంగా ప్రజలకు దూరం అయ్యాడు, మేము కూడా ఎందుకు దూరం అవ్వాలనే దాని మీదే ఈరోజు పెద్ద ఎత్తున వలసలు రాబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ మేము క్వాలిటీ చూస్తాం తప్ప క్వాంటిటీ కాదు. క్వాలిటేటివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు వస్తారు తప్ప, ఎందుకంటే అనేక పార్టీలు మారేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా భారీ ఎత్తుగా వెళ్తారనే అంచనాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన రెండు కూడా ఉమ్మడిగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. పెద్ద ఎత్తున ఈ 2 జిల్లాల్లో కూడా, ఉమ్మడి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో రాబోతా ఉన్నాయి. ఇది ఇక్కడ చూస్తున్న మనం ఆచంటలో ఏ విధంగా పరిస్థితి ఉందో, టీడీపీ నాయకులు అయితే సమరోత్సాహంతో ఉందంటే ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేస్తాము, 1,00,000 మంది మించి వస్తారని చెప్పి అంచనా ఇస్తున్నారు. మొత్తం మీద అయితే ఆచంట సభ్యత భారీ స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇది